ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రిపై అత్యంత అనుచితమైన బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడడం దారుణమని ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు మొదటి నుంచి నియంత్రణ లేని భాషతో మాట్లాడుతున్నారని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల వైసీపీని ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. పవిత్రమైన తిరుపతి లడ్డు విషయంలో సిట్ ద్వారా వెల్లడైన నిజాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున ప్రజలందరూ కూడా సేదరించుకుంటుంటే ఏదో ఒక రకంగా ఏదో కార్యక్రమం ద్వారా ఆయన ఇవాళ వచ్చేసి దేశమంతా కూడా లడ్డులో నెయ్యి అనేదే లేదు, ఇది ఒక్క చుక్క నెయ్యి లేకుండా చేసినటువంటి నెయ్యిని లడ్డు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా, అట్లానే సుప్రీంకోర్టు కూడా సిట్ ద్వారా తెలియజేసింది. అయితే మేమందరం కూడా తెలియజేయడానికి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రజల్ని మరి ఒప్పించడానికి చేసినటువంటి వైసీపీ ప్రయత్నాలని మేమందరం కూడా ఈ లడ్డులో ఎక్కడా కూడా ఆవు పాలు ద్వారా వచ్చిన నెయ్యి కానీ ఎక్కడా కూడా లేదు. సింథటిక్ పదార్థాల ద్వారా వాడినటువంటి లడ్డులు, ఈ లడ్డులు 20 కోట్ల లడ్డులు అమ్ముకొని 291 కోట్లు జేబులు వేసుకున్నట్టు వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున దారుణంగా మాట్లాడుతుంటే ఇది ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము అక్కడ అన్ని చోట్ల ఫ్లెక్సీలు వేసి మేము తెలియపరిస్తే ఈ రోజున పిచ్చి కుక్కలాగా అంబటి రాంబాబు ఏదో ఒకటి నేను ఉండాను, వైసీపీ పార్టీ ఉంది, మరి అధినాయకుడి దగ్గర నేను ఏదో ఒకటి మరి ఆయన క్రెడిట్ పెంచుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నావు రాంబాబు. ఇది నువ్వు మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడావు. మా నాయకుడు మీకు మొట్టమొదటి నుంచి కూడా నోరు అదుపులో పెట్టుకోపోతే నీ నాలుగు సీలేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజున మేమందరం కూడా చెప్తున్నాం, మా నాయకుడు కూడా చెప్పారు, ఇప్పుడు సిల్లీస్ దగ్గరికి వస్తున్నాం, నీకు దమ్ముంటే మీ వైసీపీ నాయకులకు దమ్ముంటే మేము వస్తున్నాం, మీరు రండి, నీ మాటలు ఏదైతే చెప్పావో దాన్ని నిరూపించుకునే ధైర్యం దమ్ము నీకుందా? ఊరకుక్కలాగా మాట్లాడటం కాదు. బాబు గారు లాంటి నీతివంతుడిని, బాబు గారు లాంటి విజనరీని నువ్వు మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసు. నువ్వు ఇప్పటికైనా పిచ్చి కుక్కలాగా మాట్లాడితే పిచ్చి కుక్కలాగా తరిమి గుంటూరు వీధుల్లో తిప్పి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము చెప్పాం, ఇంకా అరగంటలో సిల్లీస్ దగ్గర ఉంటాం, అక్కడే వాగా కాబట్టి అక్కడ మేము నిలబడతాం, మీ దమ్ము ధైర్యం అనేది చూపించుకోమని చెప్పేసి మేము ఒకసారి సవాలు ఇస్తున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం.